UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అదే ఇన్కన్వెన్షన్ కూల్చివేత. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ప్రాపర్టీని మెరుపు వేగంతో కూల్చివేయడం, హైడ్రా అధికారుల నేలమట్టం చేసిన వైనం, దీనికి సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇక ఈ కూల్చివేత ఎపిసోడ్ ను పక్కన పెడితే ఈ ఇన్కన్వెన్షన్ సెంటర్ ఎందుకంత స్పెషల్ అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఫంక్షన్ చేసుకోవడానికి చాలా మంది ఆసక్తి ప్రదర్శిస్తారు. కొందరైతే తాము జరుపుకునే వేడుకలకు వీలుగా ఈ కన్వెన్షన్ సెంటర్ ఖాళీగా లేకుంటే తమ ఈవెంట్ ను వాయిదా వేసుకున్న సందర్భాలు లేకపోలేవు. హైదరాబాద్ మహానగరంలో ఒక లేక్, దాని పక్కనే ఉండే కన్వెన్షన్ మిగిలిన వాటికి కాస్తంత భిన్నంగానే కాదు, ఇక్కడి పరిసరాలు సంథింగ్ స్పెషల్ గా ఉంటాయని చెప్తారు. దీనికి తోడు హైటెక్ సిటీకి అత్యంత సమీపంలో, హైటెక్స్ కు కాస్తంత దూరంలో ఉంటుంది. అందరికీ అనువుగా ఈ ప్లేస్ కు తుమ్మిడికుంట చెరువును ఆనుకొని ఉండడంతో మరో ప్రత్యేకత చెప్తారు. ఇది నిర్మించి ఇప్పటికే 10 ఏళ్లు దాటిపోయింది. కన్వెన్షన్ లో 4 వేదికలు ఉన్నాయి. అందులో ఒకటి 27,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3,000 మంది కూర్చునే ప్రధాన హాల్ సో స్పెషల్ గా చెప్తారు. ఖరీదైన వివాహాలు, రిసెప్షన్లు, భారీ ఫ్యాషన్ షోలు, సినిమా వేడుకలు మాత్రమే కాదు, ఐటీ కంపెనీల ప్రత్యేక వేడుకల్ని ఇందులో నిర్వహిస్తూ ఉంటారు. ఈ కన్వెన్షన్ సెంటర్ లోనే 37,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని భారీ గార్డెన్ లో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు, వేడుకల్ని నిర్వహిస్తూ ఉంటారు. మరో వేదిక 5,000 చదరపు అడుగుల పరిధిలో డైమండ్ హాల్ ఉంటుంది. అందులో 500 మందితో చిన్న వేడుకలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. దీని బయట ఉండే మర్రి చెట్టు చెంత బనియాన్ పేరిట ఓపెన్ ఎయిర్ వెన్యూ 26,000 చదరపు అడుగుల్లో ఉంది. వీటికి అదనంగా 7,000 చదరపు అడుగుల్లో అనెక్స్ హాల్ ను నిర్మించారు. ఇంత భారీ వేదిక, అది కూడా హైటెక్ సిటీ సమీపంలో ఉండడంతో అందరూ దీన్ని ఎంచుకోవడానికి ఆసక్తిని చూపేవారు. మరి ఇందులో ఓ ఈవెంట్ ను నిర్వహించాలంటే భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక గెస్ట్ కు సర్వ్ చేసే ప్లేట్ ఖరీదు అక్షరాల 1,600 రూపాయలు ఉంటుంది. అదే నాన్ వెజ్ అయితే 1,800 వరకు ఛార్జ్ చేస్తారు. అంటే ఒక రోజుకు అటు ఇటుగా 1,70,00,000 నుంచి 2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తారు. దీనికి లైటింగ్, పార్కింగ్ అదనం. ఇవి మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయడం లేదు. మళ్ళీ ఏడాదికి సగం రోజులు ఏదో ఒక ఈవెంట్ నడుస్తూనే ఉంటుంది ఈ కన్వెన్షన్ లో. ఇవన్నీ లెక్కలేసి చూస్తే ఈ 10 ఏళ్లలో 3,000 నుంచి 4,000 కోట్ల వరకు కన్వెన్షన్ సంపాదన ఇచ్చింది. ఇందులో సగానికి సగం ఖర్చులకు పోయినా 1,500 నుంచి 2,000 కోట్ల వరకు సంపాదించారు ఓనర్లు. అందుకే కూల్చివేతకు అయిన ఖర్చులు కూడా కన్వెన్షన్ ఓనర్ల నుంచి వసూలు చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇది వివాదాలతో మొదలై అదే వివాదంతో ముగియడం, అది కూడా ప్రారంభించిన 14 ఏళ్లకే ఇలా కూల్చివేతకు గురి కావడం గమనార్హం. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.